హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడైనా మీరు గూడా ఇలా ట్రై చేశారా? ఫస్ట్ అయితే చికెన్‌ని క్లీన్ చేసి ఉప్పు, కారం, మసాలా అన్నీ మనం మ్యాగ్నేట్ చేసేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయలు, టమాటీలు, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని నేనైతే ప్యాన్‌లోని ఆయిల్ అండ్ ఈ చికెన్‌దంతా వేసేసి మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటాననమాట. క్విక్‌గా, ఈజీగా చికెన్ కర్రీ 10, 20 మినిట్స్‌లో అయిపోవాలి అంటే ఈ ప్రాసెస్ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఒక్కొక్కటి వేపుకోకుండా ఇలానే అన్నీ కలిపి ఒక్కసారే మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా మీలో ఎప్పుడైనా ట్రై చేశారా? లాస్ట్‌లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీరతోని మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎక్కువగా చికెన్ కర్రీ నేను ఇలానే ప్రిపేర్ చేస్తా. ఇంకా ఫ్రై కావాలి అంటే లైట్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం నాకు గ్రేవీ కావాలి అని చెప్పి నేనైతే ఇలా చేసుకున్నాననమాట. సో, మీరు కూడా ఒకసారి ఆనియన్స్, టమాటీస్, చిల్లీ మ్యాగ్నేట్ చేసుకొని ఒక్కసారి ఇలా ప్యాన్‌లో పెట్టుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.